చైతన్యం ఎంతవరకు వస్తుంది అంటే, మన వాళ్ళని ఎవరో అన్నారు, స్వామిజీ మీరు హిందువులు తట్టి లేపుతున్నారని. తప్పు తప్పు. తడితే పని అవుతుంది తన్నది. అంటే తన్ని లేపుతున్నారా? అంటే అంత కటువుగా మాట్లాడాల్సి వస్తుంది అంటే, మనం స్వాభిమానాన్ని కోల్పోతే పరిస్థితి అలా ఉంటుంది. లేకపోతే సినిమాల్లో నాటకాల్లో ఇంకెక్కడో వాడు ధర్మాన్ని విమర్శిస్తుంటే ఆ సినిమాను మనం హిట్ చేస్తే దాని అర్థం ఏంటి? కృష్ణుడిని భోజనాన్ని పిలిచాడు దుర్యోధనుడు, ఇది ఆఫ్టర్ టాక్స్ 5 ఊళ్ళు ఇమ్మన్నాడు ధర్మరాజు అంటే, ఇవ్వడం సూది మనం మోపినంత కూడా ఇవ్వడం అన్నాడు వాడు. అని అయిపోయిందిగా మీటింగ్ అయిపోయింది, ఈటింగ్కి మా ఇంటికి రా అన్నాడు. అంటే కృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా? మాకు అన్నమునకు కొదవలేదు, మేము అన్నము లేనివారము కాదు, నీకు మా పట్ల ఆదరణ లేదు, నీ కొంపకనే రాను. అది స్వాభిమానం, అది పౌరుషం, అది పిలిచి వెళ్ళిపోకూడదు కదా. వాడికి మన పట్ల ఆదరణ ఉండాలి కదా. సో అలా స్వాభిమానాన్ని మరిచిపోవడం వలన మన ధర్మం పట్ల ఎవరైనా వెకిలిగా ప్రవర్తిస్తే ఆ సినిమాలు లేదా అది ఆ సంబంధించిన దాన్ని మనం ఎలా ఎంటర్టైన్ చేస్తాం? ఇప్పుడు థగ్ లైఫ్ అనేదో సినిమా తీశారు. అందులో వాడు ఆ సినిమాకి మానసరు కైలాస మానస్ ఏం సంబంధం ఉండలే. అక్కడ ఉచ్చబోయడం ఏంటి వాడు? పెచ్చవేదవ కాకపోతే, ధర్మాన్ని నాశనం, ధర్మ వ్యతిరేక బుద్ధి లేకపోతే తప్ప కదా. రియాక్ట్ అవ్వలవద్దా? ఇలా అన్నాం అనుకో. ఇప్పుడు తన్ని లేపడం అనే టాపిక్ వచ్చింది, అందుకని చెప్తున్నా. ఇప్పుడు మనలో ఉండే ఈ బొందుగాడు సినిమాలు చూడాలి అంటాడు, సినిమాలో చూడాలి అంటాడు. ఎక్కడ చెప్తాడు? మనతోనే. అది వచ్చి మన దగ్గరే చెప్తాడు. ఇప్పుడు ఇలా సినిమాని ఇంకో మతం మీద తీస్తే వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయిగా, వాళ్ళని గౌరవించాలిగా అంటాడు. ఇక్కడ అది అప్లై కాదా? మీకు గుర్తుందా? కెమెరామెన్ గంగతో రాంబాబు ఎప్పుడైతే 2009-10 టైం అనుకుంటా, అవును 12 ఐ థింక్ 12. ఆ సినిమాలో ఏవో ఒక 30 పాయింట్లు తెలంగాణకు వ్యతిరేకం ఉన్నాయి. దానికి ముందు 2011లో ఎప్పుడో బిజినెస్ మ్యాన్, అది పూరిదే ఇది పూరిదే. నేను ఒకరి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి విశాఖపట్నంలో ఈ బిజినెస్ మ్యాన్కి సంబంధించి ఇంటర్వ్యూ జరుగుతుంది. పూరి జగన్నాథ్ యాంకర్ అడిగాడు, ఏం సార్ మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఈ సినిమాలో అశ్వమేధ యాగం గురించి ఏదో రాంగ్గా పెట్టారని బజరంగ్ దళ్ విహెచ్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు అని అంటే, పూరి జగన్నాథ్ ఏమన్నాడంటే, మనోభావాలనే పదం ఎవడ కనిపెట్టాడో వాడిని పిసికేయాలి అన్నాడు. ఇదే పూరి జగన్నాథ్. ఆ నెక్స్ట్ మూవీ గంగ, కెమెరామ్యాన్ గంగతో, అందులో తెలంగాణకి వ్యతిరేకంగా ఒక 20-30 పాయింట్లు పెడితే అప్పుడు తీసేయమని చెప్పారు. తీయలేదు. తీయకపోతే అప్పుడు ఏమైంది? మనోభావాలు ఒక్కటి గాయపడితే పనులు అవ్వట్లే. మనోభావాలు ఎవరైతే గాయపడ్డాయో వారి ద్వారా అద్దాలు గాయపడాలి, కారు అద్దాలు గాయపడాలి, సినిమా హాల్ తెరలు గాయపడాలి, ఇంటి అద్దాలు గాయపడాలి. సో గాయపడాల్సింది గాయపడితే గాడిని పడాల్సింది గాడిని పడుతుంది. ఈ మాట నేను నిర్మల సభలో చెప్పా, ఎక్కడైతే చిన్న బామ్మర్ది 10 నిమిషాలు ఇమ్మన్నాడో అక్కడ. సో కాబట్టి మనం పౌరుషం లేకుండా ఏదో ఒక భ్రమలో బతికితే ఈ దేశ ధర్మాలు కాపాడబడవు. అంటే మీరు మన భారతీయుల్ని చైతన్యం చేయాలంటే మనకున్న సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్తే సరిపోతుంది. కానీ మీరు పాడిన పాట ఎట్లుందంటే, గతం అంతా ఒకటే, వీళ్ళందరూ జేమ్స్ ఫాదర్ జేమ్స్ అను అంటే ఈ రకంగా ఉన్నాయి కదా పాట. నేను పాడిన పాటలో ఏమైనా అబద్ధం ఉందా? క్రైస్తవుల్ని వ్యతిరేకించడం తప్ప అక్కడ అంతరార్థం ఆ పాటకి ఏం కనిపిస్తుంది అనేది వాళ్ళ కాదు కదా, వాళ్ళ యాంగిలే నీ యాంగిలే లేదు వాళ్ళదే. నాది ఎప్పటికీ అట్లా ఉండబోదు, నాకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళు అలా ఉంటారని కూడా మనకి తెలుసుగా. ఇప్పుడు కుందేలుకి ఎన్ని కాళ్ళు? 4. నీకు వాడికి 3. ఎందుకని? వాడికి 3 మేకులు కాబట్టి 3 కాళ్ళు కూడా 3 అంటాడు వాడు. అర్థమైందా? బాగా అర్థమైంది కదా. ఇంకా నేను పడుకుంటానంటాడు కదా, అలా ఉంటుంది. సో మనం చెప్పిన దాంట్లో ఏదైనా దోషం ఉంటే చెప్పని చెప్పు, అబద్ధం ఉంటే చెప్పని చెప్పు. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్ ఫాదరు జైపాల్ ఫాదరు జయరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇందులో ఏదైనా తప్పు ఉందా? అబద్ధం ఉందా? లేదు. మరి ఇప్పుడు దానికి వంకలు శంకలు ఎందుకు శంకర కదా. సో వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, ఒక పాము పెద్ద కప్పని మింగిపోయింది, చిన్న పాము వెళ్తుందా లోపలికి? వెళ్ళట్లే. పోనీ వదిలిచ్చిగా వదలడం, సేమ్ ప్రాబ్లం.
చిన్న పాము ఇది. ఇది ఈ మొత్తం ఈ దేశ ధర్మాలను మింగేయాలని కోరుకుంటుంది. అది మింగలేదు, అది దానివల్ల కాదు. ఎట్లా మింగేయాలంటది గురించి? అసలు క్రైస్తవులకు భారతదేశానికి సంబంధం ఏంటంటే ఏం సంబంధం లేదు. ఎవరైతే మేము క్రిస్టియన్స్ అంటున్నారో వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. ఓకే, సీఫర్ చీటర్స్ అంతే. చీటర్స్. సీఫర్ క్రిస్టియన్స్ కాదు. ఓకే, ఎందుకంటే వాళ్ళంతా హిందువులే. ఇప్పుడు వాళ్ళ దాంట్లో కులం లేదు కదా, సో మాకు కులం అక్కర్లేదు అని చెప్పగలరా? పేరు చివరి మళ్ళీ తోక కావాలి. అవునా? వాడిని ఏమనాలి? చీటర్ అంటారా? అనరా? ఇప్పుడు మొన్న తిరుమలలో వాడు ఎవడో రాజశేఖర్ అంట, ఉద్యోగం ఏమో హిందూ పేరుతో, సర్టిఫికెట్లో హిందూ, సర్టిఫికెట్లో కులం, ఉద్యోగం వెంకటేశ్వర స్వామి దగ్గర సొమ్ము జీతం. వీడు పేదన ఎక్కడ? చర్చిలో. వీడిని ఏమంటారు? చీటర్ అంటారా? అనరా? ఓకే, అవునా? వాడి మతం పుట్టిన చోట లేనిది వాటరు, వాడి మతంలో లేనిది మ్యాటరు, వాడు అయ్యింది చీటరు. యూ కెన్ అండర్స్టాండ్ లేటరు. అంతే. సో కాబట్టి మనం వారి యొక్క అవినీతిని వ్యతిరేకిస్తున్నాం, వారి అధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాం, వాడి ఆరాధన మనం వ్యతిరేకించట్లేదు. ఇది గమనించాలి. ఆరాధనాన్ని మనం వ్యతిరేకిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు గొప్పతనం మన వాళ్ళకి చెప్పుకుంటే సరిపోతుంది కదా, వాళ్ళని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంటుంది అనేది. ఇప్పుడు ఇక్కడ అరటిపళ్ళు పెట్టాను, నీకు ఇచ్చాను ప్రసాదం, ఇది తిని తొక్క ఎక్కడే ఇస్తావు? డస్ట్బిన్లో వేస్తాం. డస్ట్బిన్ ఉంది, ఇక్కడే వేస్తే ఇంకో అరటిపండు తీసి ఇంకో తొక్క మీద వేస్తాం, అంతే. నీకు బుద్ధి రావాలిగా. ఇప్పుడు కొన్ని సామెతలు వాడకూడదు, కానీ పిలిచి పిల్లనిస్తే అని సామెత ఉంది, మిగిలింది ఎవరో ఒకరు పూర్తి చేస్తారు కింద కామెంట్లో. అలా ఉంటుంది అన్నమాట, అలా ఉంటుంది. ఇప్పుడు ఈ దేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. పోనీ వాడికి నచ్చింది. నీ బండి ఏంటి నాన్న? నీ బండి బుల్లెట్. నాకు కూడా బుల్లెట్ ఉంది, నాకు ఇష్టం, అది నీకు ఇష్టం, కొనుక్కున్నాం. సో ఇంకోటి ఎవడికో టీవీఎస్ 50 ఉంటుంది, ఇంకోటి ఎవడికో హోండా ఉంటుంది. ఎవరు ఒక్కొక్క టేస్ట్ కదా. అలా నాకు రాముడు ఇష్టం, కృష్ణుడు ఇష్టం, ఇంకొక ఆయనకి అల్లా ఇష్టం, ఇంకొకటి జీసస్ ఇష్టం. మనకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? నేను అరటిపళ్ళు తింటాను రాత్రి, అందరూ అరటిపళ్ళే తినాలే అన్నప్పుడు ప్రాబ్లం. అలా ఇప్పుడు నువ్వు మెక్కేది అందరూ మెక్కక్కర్లే, నువ్వు మొక్కేది అందరూ మొక్కక్కర్లే. నువ్వు మెక్కేది అందరూ మెక్కాలి, నువ్వు మొక్కేది అందరూ మొక్కాలంటే తొక్కుతారు, అంతే. మనం రియాక్ట్ అవుతున్నాం, మనం రెస్పాండ్ అవుతున్నాం, మనం ఎవ్వరికి వ్యతిరేకం. అజయ్ బాబు గారు అని పేరున్నారు గురువు గారు? ఎర్రి బాబు అని విన్నాను, అజయ్ బాబు తెలియదు. ఆయన అందరూ అజయ్ బాబు అని అంటారు కదా. ఇప్పుడు నీకు ఆల్రెడీ సీఫర్ చీటర్స్, సీఫర్ క్యాట్ పోయింది. సీఫర్ క్రిస్టియన్స్ లేదు, సీఫర్ క్యాట్ లేదు, సీఫర్ చీటర్స్ అంతే. ఇప్పుడు అతను ఎవరు? ఆ నాన్నపెట్టిన పేరేంటి? ఎందుకు మీరు మత మార్పిడి ఎందుకు చేస్తారని నేను ఇదే ప్రశ్న వారిని అడిగితే, నా ఇష్టాన్ని మార్చుకోవడం అంటారు. ఉదాహరణకు నా భార్య ఇంట్లో ఉంది, నేను ఆఫీస్కి పోతా, బలవంతంగా నా భార్యను ఎవరన్నా లోపరుచుకోగలుగుతారా? అది సాధ్యమయ్యే పనేనా? అది మా భార్యకి ఇష్టం ఉంటేనే కదా పోయేది. ఇట్లనే ఇక్కడ మతం అనేది మార్పిడి ఉండదు, మేము చెప్పాల్సింది చెప్తాం, మారాలా వద్దా అనేది హిందువుల, అది వాళ్ళ మీద బేస్ అయి ఉంటుంది. మా క్రైస్తవాన్ని నమ్మొస్తున్నారు తప్ప మత మార్పిడి ఎక్కడ చేస్తలేము మేము అన్నాడు. సో దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అతను ఇప్పుడు ఈ క్రైస్తవ పాస్టర్లు ఎవరైతే ఈ విశ్వాసాలు అని చెప్తారో వీళ్ళందరూ మన పాత సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు, ఈ స్టీల్ సామాన్లు, బట్టలు అమ్ముకునే వాళ్ళు వచ్చినట్టు వాళ్ళతోనే. ఇప్పుడు వాళ్ళని వ్యతిరేకిస్తామేంటి? ఏయ్ ఇక్కడ స్టీల్ సామాన్లు అమ్మకూడదు మా కాలనీలో అనంగా కొనుక్కుంటాం, లేకపోతే లేదు. కానీ ఆ స్టీల్ సామాన్లుడు ఎవడైనా షాప్కి వెళ్ళి కొంటే షేపులు లేచిపోతా అన్నాడు ఇంకో, ఆడి షేపులు ఉండవు, అంతే. సేమ్ ఇక్కడ అర్థం కాలే. స్టీల్ సామాన్లు ఆడి దగ్గర కొనాలా వద్దా మన ఇష్టం. 10-20 ఏళ్ల కింద క్రైస్తవంలో ఉన్న జనాభా ఎంత, ఇప్పుడున్న జనాభా ఎంత? మరి ఈ లెక్కను చూసుకుంటే 2050లో 60లో కావచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు హిందూ ముఖ్యమంత్రి ఉండడు, మేమంతా మొత్తం దేశం మొత్తం మేమే వ్యాపిస్తామని అంటున్నారు. ఇది ప్రమాదం అంటారా? దేవుడినా ఎడారి మతాలు ప్రపంచానికే ప్రమాదం, మన దేశానికి ఏంటి? ఇప్పుడు నైజీరియా కొట్టు, నైజీరియాలో గొర్రెల్ని వాళ్ళు వేసారు. అక్కడ ఇస్లాం 45 ఉంది, క్రిస్టియన్స్ 45. సో ఈ క్రిస్టియన్ కుర్రవాళ్ళని 100 మందినో ఎంతమందినో తుపాకీతో వాళ్ళు నినాదాలు చేస్తూ వేసారు, వీడియో వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఓపెన్గా ఓ ముసలావిడ చెప్పింది ఒకసారి, 5-6 ఏళ్ల క్రితం ఓ వీడియోలో ఓ కుర్రోడు మాట్లాడుతూ ఓ ముసలిది వచ్చి మా ప్రభువుని నమ్ముకో అని చెప్పింది. అంటే వీడు కూడా నేను కూడా ప్రభు పెట్టినే అరగడ్డ బ్యాచ్ అని చెప్పాడు. చెప్పి ఆ కాగితాలు అవి తీసుకున్న తర్వాత ఈ ముసలి చెవి దగ్గర వచ్చి, ముందు మనం అంతా గొర్రెలుగా మారిపోయిన తర్వాత సో మొత్తం అంతా ఆ మతంలోకి వెళ్ళిపోతాం, నీకు తెలుసుగా అంది. ఎరగలేదు కదా. అప్పుడు చెప్పాడు నేను హిందువునే అని. అది గతుకు అది వేరే కథ. సో ఇప్పుడు మీరు లండన్లో చూడొచ్చు, ఇంకా వేరే యూరోప్లో కొన్ని కంట్రీస్లో ఈ చర్చిలు
వాళ్ళు ఆక్రమించేస్తున్నారు. ఇప్పుడు మన గుళ్ళు ఎలా అయితే మన అయోధ్య, కాశీ, మధుర గుళ్ళు ఎలాగో అవి ఎలా ఆక్రమించేసి మార్చేసారో అలా అక్కడ చేసేస్తున్నారు. సో ఫైనల్గా ఏ మతం ఉండాలని కోరుకుంటున్నారు? అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది. సో కాబట్టి ఎడారి మతాలకి తెలిసింది ఈ ఫర్ ఎడ్యుకేట్ కాదు, ఈ ఫర్ ఎన్క్రోచ్. దానికోసం ఎంక్రోచ్మెంట్. ఈ ఫర్ ఎన్క్రోచ్, ఈ ఫర్ ఎడ్యుకేట్ లేదు. మనకి వేదంలో ఏం చెప్తారంటే ప్రపంచంలో ఉన్న మంచి మాటలన్నీ నా చెవిలో పడుగాక, ఇది మనకు చెప్పారు. దేవుడు ఉన్నాడు, అతన్ని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి అని చెప్తుంది వేదం. ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటుంది. ఒకటే సత్యం కానీ బహుదా వదంతి, చాలామంది పండితులైన వారు దాన్ని పలు పేర్లతో పిలుస్తారు అని. కానీ ఎడారి మతాలతో ప్రాబ్లం ఈ ఫర్ ఎడారి, ఈ ఫర్ ఎన్క్రోచ్, ఈ ఫర్ ఏడుపు. ఈ త్రిబుల్ ఈ గాళ్ళు ఏం చేస్తారంటే నేను రాత్రి బనానా తిన్నాను కాబట్టి అందరూ బనానాయే తినాలి, నేను బజ్జీ తిన్నాను కాబట్టి అందరూ బజ్జీయే తినాలి. దీన్ని ఏమంటారు నాన్న? మూర్ఖవాదము. దేవుడు లేడు అని ఎవడైనా అన్నాడా? ఇక్కడ ఉన్న 8 మంది 10 మందిలో ఎవడో లేడు అంటలే. కానీ నాదొక బొట్టు, నీదొక బొట్టు, ఆయనదొక బొట్టు. దేవుడిని నేను సాష్టాంగం చేసి మొక్కుతా, నువ్వు ఇట్లా మొక్కుతావు. వాడేమంటాడు తెలుసా? ఇట్టే మొక్కాలి, మొక్కపోతే తొక్కాలి. ఒక ప్రాణం నువ్వు తేగలవా? పెద్ద తుపాకీ పెట్టి తపని కాల్చేసాడు, చచ్చిపోయినా కూడా మళ్ళీ కాల్చాడు. నైజీరియా వీడియో. సో అంటే భూమి మీద ఒక మతం వాళ్ళే ఉండాలని కోరుకునే మతం ఉండొచ్చు అంటావా? అది భూమి లోపలికి వెళ్ళిపోవాలి, అది భూమి మీద ఉండకూడదు. ఎందుకంటే హ్యుమానిటీ కదా ప్రయారిటీ, రిలీజియాసిటీ కాదు. యాజ్ ఏ హిందూస్ మనం మాత్రమే చెప్పగలం దైవాన్ని ఎవడైనా ఏ పేరుతో అయినా పిలవచ్చని. నువ్వు కావాలితే పిలు ముస్లింలని, క్రైస్తవులను కూడా అలా చెప్పించు. ఉపేంద్రకి సాహో ఎందుకు వాళ్ళు చెప్పలేరు అంటారు అట్లా? వాళ్ళ బుక్ ఒప్పుకోదు.